Happy evening, masters. All of you. Yes. ఆరోహణం మెడిటేషన్ సెషన్ కి వెల్కమ్. ఈరోజు మా మెడిటేషన్ కార్యక్రమం ముందు వండర్స్ విత్ వాటర్. నా వాయిస్ అందరికీ వినిపిస్తుందా మాస్టర్స్? ఎనీవన్ రెస్పాన్స్ ప్లీజ్? ఓకే. వండర్స్ విత్ వాటర్ మనం తెలుసుకుందాం. ఏంటి నీటిలో ఆ అద్భుతాలు ఏంటో ఈరోజు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వాటర్ తో మనం అద్భుతాలని మన లైఫ్ లో అద్భుతాలని ఎలా సృష్టించుకోవచ్చు అనేది ఇప్పుడు మనం ఈ సెషన్ లో తెలుసుకుందాం. ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, బట్ చాలా మంది అడుగుతున్నారు వాటర్ గురించి, అందుకని మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సృష్టి ఆరంభమైనప్పుడు ఏ విధంగా ఏర్పడింది? ఈ సృష్టిలో ఈ భూమి మండలంలో మొత్తం 70% అనేది వాటరే ఉంది. ఎస్, 70% వాటరే ఉంది. ఈ సృష్టి ప్రారంభమైంది కూడా వాటర్ తోనే. అంటే వాటర్ లో ఏకకణ జీవి అనేది ఫస్ట్ నీటిలో ఏర్పడింది. అంటే జీవరాశులు ఏర్పడింది. ఫస్ట్ జీవరాశి ఏకకణ జీవి, అది వాటర్ లోనే ఉద్భవించింది. అందువలన అంత ప్రాముఖ్యత అనేది వాటర్ తో ఉంది. వాటర్ కి ఉన్న, ఈ సృష్టికి ఉన్న అవినాభావ సంబంధం లాంటిది. అందుకే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పూర్వకాలం వాటర్ ని ఎంత పవిత్రంగా చూసేవాళ్ళు అంటే, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ ని అత్యంత పవిత్రంగా, రోజు వాటర్ ని వాడాలంటే ముందు రాగి బిందులు ఉన్నాయి కదా, అప్పుడు రాగి బిందులు కానీ ఇత్తడి బిందులు కానీ వాటిని శుభ్రంగా కడిగి మార్నింగ్ పూజ చేసి పసుపు రాసి బొట్లు పెట్టి. సార్ యువరాజ్ గారు, ఎస్, ఒక్కసారి నెట్ చెక్ చేయండి, మీ వాయిస్ కట్ అయిపోతుంది. ఒక్కసారి నెట్ చూసుకోండి. ఆగిపోయి వస్తుందండి వాయిస్. ఓకే, విజిబిలిటీ బాగుందా? యా, దట్స్ ఫైన్, బట్ వాయిస్ అండి ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నెట్ అప్ అండ్ డౌన్ అవుతుందా ఒక్కసారి సిగ్నల్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, క్లియర్ గా ఉందంటున్నారు. వాయిస్ క్లియర్ ఉంది, కానీ మధ్యలో వీడియో ఆగిపోతుంది. ఓకే ఓకే ఓకే, దట్స్ ఫైన్. సో ఈ వాటర్ ని ఎప్పుడైతే మనం పూర్వీకులు ఆ విధంగా పూజ చేసి బిందులతో తెచ్చుకుని జాగ్రత్తగా వాడుకునేవారు, అంత ప్రాముఖ్యత ఉంది వాటర్. అందుకే చూడండి, టెంపుల్స్ లో ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా సరే ఒక స్పూన్ తీర్థం కోసం క్యూలో నిలబడాల్సిందే, అంత ఇంపార్టెన్స్. మన బాడీలో చూసుకుంటే 70% ఆఫ్ వాటర్ ఉంది మన బాడీలో. మీకు అది ఒక్కసారి నేను పెట్టి చూపిస్తాను. ఈ పంచభూతాలలో వాటర్ అనేది చాలా విశిష్టమైనది అన్నమాట. అందుకే మన బాడీలో చూడండి, బ్రెయిన్ లో 80%, హార్ట్ లో 78%, కిడ్నీలో 83%, బోన్స్ లో 25%, మజిల్స్ లో 75%, బ్లడ్ లో 85%, లంగ్స్ లో 80%, లివర్ లో 85%, శాలువ అంటే లాలాజలంలో 95%, స్కిన్ లో 70%. చూసారా? అంటే టోటల్ మన బాడీ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ అండి. ఎస్, మన టోటల్ బాడీ వచ్చేసి ఒక వాటర్ బాటిల్. ఈ వాటర్ లోనే మనకున్న
కణాలు ఏవైతే సెల్స్ ఉన్నాయో ఈదుతూ ఉంటాయి. సో మొత్తం మన బ్లడ్ లో అన్నిటిలో కూడా కణాలు ఉంటాయి కదా, కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయి మన బాడీలో, సెల్స్ ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా ఫ్రీగా వాటర్ లో ఉంటాయి. సఫిషియంట్ వాటర్ మన బాడీకి ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతాయి ఇప్పుడు? డ్రై అయిపోతాయి సెల్స్. సో ఇంత వాటర్, అందుకే మన ఎమోషన్స్ ని ఎప్పుడైతే, మీకు ఒక సైంటిఫిక్ ట్రూత్ చెప్తాను. సైంటిస్టులు రీసెర్చ్ చేసి వాళ్ళు కనుగొన్నది ఏంటంటే, ఈ సృష్టిలో వాటర్ లో కెమికల్ రియాక్షన్ లేకుండా, అంటే కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? ఏదైనా రెండు లిక్విడ్స్ కానీ రెండు పదార్థాలు కానీ కలిసినప్పుడు ఒక రియాక్షన్, అంటే దాని స్ట్రక్చర్ మారిపోతుంది. ఇది ఏదైనా ఒక రెండు పదార్థాలు కలిసినప్పుడు మాత్రమే ఆ స్ట్రక్చర్ అనేది మారుతుంది. ఈ సృష్టిలో ఏ పదార్థమైనా సరే, కానీ ఎక్సెప్ట్ వాటర్. అంటే వాటర్ లో మీకు ఏ పదార్థం కలపకపోయినా, అదేనండి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన శక్తి వాటర్కి. అది ఏ పదార్థం దాంట్లో మిక్స్ చేయకపోయినా, ఓన్లీ మన ఎమోషన్స్ తో స్ట్రక్చర్ ని చేంజ్ చేసే శక్తి వాటర్ కి మాత్రమే ఉంది. అర్థమైందండి క్లియర్ గా? ఎటువంటి కెమికల్స్ కలపకపోయినా మన ఎమోషన్స్, మన హావభావాలు, మనం మాట్లాడే మాటలు, ఇవన్నిటి కూడా వాటర్ రిసీవ్ చేసుకుంటది. వాటర్ రిసీవ్ చేసుకుని దాని యొక్క స్ట్రక్చర్ ని మార్చేస్తుంది. ఇది 100% ప్రూవ్ అయింది విత్ ప్రూఫ్ తో సహా. సైంటిస్టులని ప్రూవ్ చేశారు, వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇది చాలా మంది నమ్మలేదు. ఏదైనా అద్భుతం జరిగినప్పుడు నమ్మరండి. ఎందుకంటే న్యూటన్ ఉన్నారు, న్యూటన్ భూమి గురుత్వాకర్షణ శక్తి ఉందరా ఆయన అంటే రాళ్లతో కొట్టారండి. రాళ్లతో కొట్టారు. అలాగే రైట్ సోదరులు, మేము గుర్రం కంటే వేగంగా పరిగెత్తగలిగే ఒక సాధనాన్ని కనిపెడతాం అన్నప్పుడు ఎవరు నవ్వారు. ఏదో పిచ్చి మాటలు చెప్తున్నాడని నమ్మారు. కానీ ఏమైంది? రాకెట్లు వచ్చినాయా లేదా, విమానం వచ్చిందా లేదా? సో అద్భుతాలు ఎప్పుడు నమ్మరండి, కానీ అది రియాలిటీలోకి వచ్చినప్పుడు కంపల్సరీగా నమ్మాలి. అందుకే వాటర్ ఫస్ట్ నమ్మలేదు ఎవరు, కానీ సైంటిఫిక్ మైక్రోస్కోప్ లో చూపించారు వాటర్ స్ట్రక్చర్. మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మనం వాటర్ బాటిల్, ఒక గాజు బాటిల్ ఇలా పట్టుకుని హ్యాపీగా మనం థ్యాంక్ యూ అని చెప్పామనుకోండి, దాని స్ట్రక్చర్ మారిపోతుంది. ఎలాంటి వాటర్ అయినా సరే ఒక ఫ్లవర్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అదేవిధంగా మనం సాడ్ తో ఉన్నాం అనుకోండి, సాడ్ ఫీలింగ్ తో ఉన్నాం అనుకోండి, ఆ వాటర్ స్ట్రక్చర్ మారిపోతుంది, డిస్ట్రక్ట్ అయిపోతుంది స్ట్రక్చర్. ఈ విధంగా మనకి వివిధ రకాలైన ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఆ వాటర్ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. అందుకే అంటారు వాటర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా తీసుకోవాలి. మీకు ఒక స్ట్రక్చర్ చూపిస్తాను. కొన్ని ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి చూసారా? థ్యాంక్ యూ ఉన్నప్పుడు ఆ వాటర్ స్ట్రక్చర్ ఎలా ఉంది? విశ్వం జ్ఞానాన్ని కలగజేసినప్పుడు, ఆ ఫీల్ తో ఉన్నప్పుడు, మనలో విశ్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది స్ట్రక్చర్? మనం నిజం చెప్పేటప్పుడు ట్రూత్ ఎలా ఉంది? అలాగే ఫియర్ ఉన్నప్పుడు ఎలా ఉంది? యాంగ్రీ ఉన్నప్పుడు ఎలా డిస్ట్రక్టివ్ అయిపోయింది వాటర్? అలాగే ఇట్లా వాటర్ ఎమోషన్స్ చూడండి, ఆనందంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది? ఆనందంగా ఉన్నప్పుడు వాటర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? అలాగే వాటర్ అంటే భయం ఉన్నప్పుడు, మనలో ఉన్న ఫియర్ ఉన్నప్పుడు వాటర్ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు, వాటర్ తాగేటప్పుడు, ఏం చేసినా కూడా మనం ఒక ఫీల్ తో, ఒక పాజిటివ్ థాట్స్ తోనే ఎప్పుడు ఉండాలి మనం. ఎందుకంటే మన బాడీ మొత్తం వాటరే ఉన్నాయి కదా. మనం ఎమోషన్స్, కోపం తెచ్చుకున్నాం అనుకోండి, బాగా ఏమవుతుంది? వాటర్ స్ట్రక్చర్ మారిపోయింది కదా. మన బాడీలో ఏం చెప్పాము? బ్రెయిన్ లో 80%, లివర్ 78% ఇలా ఉన్నాయని చెప్తున్నాం కదా. మన మొత్తం బాడీలో వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతుంది? డిస్ట్రక్టివ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? అనారోగ్యం అనేది అనుకోవచ్చు. అందుకే ఎప్పుడు కూడా పీస్ఫుల్ మైండ్ తో ఉండాలి. ఎలాంటి ఎమోషన్స్ కి మనం రియాక్ట్ కాకూడదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మన ఎంత నెగిటివిటీ మన దగ్గరికి వచ్చినా కూడా మనం తట్టుకునే కెపాసిటీ ఉండాలి. అది హోల్డ్ చేయాలి అక్కడే, నెగిటివిటీ హోల్డ్ చేసి మన దగ్గర రాకుండా చూసుకోవాలి. వాటర్ తాగేటప్పుడు ఎఫర్మేషన్స్ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. వాటర్ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు శక్తిని ఇస్తున్నందుకు
థ్యాంక్ఫుల్ టు యూ. అలా ప్రతి ప్రతి నరాల్లో బ్లడ్ లో ఈ వాటర్ ప్రవహించి నాకు శక్తిని కలగజేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అని వాటర్ కాలం చెప్పండి. అర్థమైందండి? ఇప్పుడు పురాణ కాలంలో శపించేవాళ్ళు కదా, మన సినిమాల్లో చూసాం కదా. మరి పురాణ కాలం నుంచి ఎందుకు వాటర్ కమండలం, ఒక చేతితో కమండలం పట్టుకుంటారు, ఇంకొక చేతితో దండం పట్టుకుంటారు కదా. అది ఎందుకు పట్టుకుంటారు? వాటర్ తీసి ఇట్లా అవగానే కప్ అయిపోవాలి, కప్ అయిపోతుంది కదా. శక్తి వాటర్ని ఎందుకు యూజ్ చేసేది? అంత పవర్ ఉంది కాబట్టి, వాటర్ లో అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి మహర్షుల దగ్గర నుంచి అలా యూజ్ చేసుకుంటూ వచ్చి. సో వాటర్ మంచి ఒక పాజిటివ్ వేతో, పాజిటివ్ ఆలోచనతో తాగండి వాటర్. వాటర్ మీకు ఏం మందు అవసరం లేదు, వాటరే ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. ఓకే మాస్టర్స్? ఓకే, మనం రెగ్యులర్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోదాం. ఎస్ మేడం, స్టార్ట్ చేయండి. మాస్టర్స్ ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. ఇంకొంతమంది థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మన ఎమోషన్ లో ఇంకొక ఎమోషన్ ఏంటి అంటే, అందరికి వెంటనే వచ్చేది టెన్షన్. ఏదైనా ఒక్క వస్తువు మనకు కనిపించకపోయినా, ఏ పని చేస్తున్నప్పుడు జస్ట్ కొంచెం టైం లేట్ అయినా వచ్చేస్తుంది టెన్షన్. అమ్మో వంట చేయలేదు, అమ్మో టిఫిన్ చేయలేదు, అమ్మో ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఎవ్రీడే మనం దీంతో క్యారీ చేయని వాళ్ళంటే ఎవరు ఉండరేమో నాకు తెలిసి. ప్రతి ఒక్కరము క్యారీ చేస్తూనే ఉంటాం టెన్షన్ తో. అవును కదా మాస్టర్స్? ఈ రోజు మనలో నుంచి ఆ టెన్షన్ అనే దాన్ని తీసేద్దాం. అస్సలు ఈ క్షణం నుంచి మన సోల్కి ప్రామిస్ చేసామంటే రేపటి నుంచి మనం హ్యాపీగా ఉండాలన్నమాట, స్మైల్ గా ప్రశాంతంగా ఉండాలన్నమాట. మనము నిజాయితీగా ఒకరికి ప్రామిస్ చేసాము అనుకోండి. మాస్టర్స్ నా వాయిస్ వినిపిస్తుందా? స్లో ఉందా ఏమన్నా? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఎవరికన్నా మనం నిజాయితీగా ప్రామిస్ చేసామనుకోండి, ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటామా లేదా చెప్పండి? నిలబెట్టుకుంటాం కదా. అంటే ఇప్పుడు మనము ప్రతిరోజు మనకి సోల్ కి మనం ప్రామిస్ చేస్తున్నామంటే ఏంటి? నిజాయితీగా చేస్తున్నాం కదా. చేస్తున్నాము అంటే ఏదైతే ఎమోషన్స్ మనం క్యారీ చేయమని మన సోల్ కి ప్రామిస్ చేస్తున్నామో అప్పటి నుంచి దాన్ని మనం క్యారీ అనేది చేయకూడదు. దానికి ఆపోజిట్ హ్యాపీ, సంతోషం, ప్రశాంతత, రిలాక్స్, ఇలాంటి వాటిని, ఆ ఫ్రీక్వెన్సీని మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ రోజు మనలో ఉన్న టెన్షన్ అనే దాన్ని మనము తీసేద్దాం మాస్టర్స్. ఓకే, యాజ్ యూజువల్ మనం ఆకాశ ముద్ర పెట్టుకొని, మామూలుగా ఇలా నేను చూపించడం కోసమని ఇలా పెడుతున్నాను ఆకాశ ముద్ర. మీరు చేతి మీద పెట్టుకోండి, లేదంటే హృదయం దగ్గర ఇట్లాగా ఇలా ఇలా పెట్టుకున్నా సరే, ఇలా పెట్టుకున్నా, మీ హార్ట్ దగ్గర పెట్టుకున్నా పర్వాలా. కానీ చాలా ఫ్రీగా మీ శరీర భాగాలు అన్ని చాలా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఆకాశ ముద్ర పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకోండి మాస్టర్స్. ఐస్ క్లోజ్ చేసుకుని మీరు బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ రిలీజ్ చేస్తున్నప్పుడు అంటూ విడుదల చేయండి. మొత్తం శరీరంలో ఉన్న ప్రెషర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నోస్తో స్లోగా మీకు మొత్తం లాంగ్ బ్రీత్ తీసుకోండి మాస్టర్స్. చాలా లాంగ్ బ్రీత్ తీసుకుని రిమూవ్ చేస్తున్నప్పుడు
అలా అన్నప్పుడు ఏంటంటే మన శరీరంలో ఉన్న ప్రెషర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. తర్వాత మనకి ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది. సో ఆకాశ ముద్ర పెట్టుకుని కళ్ళు మూసుకుని బ్రీతింగ్ చేయండి మాస్టర్స్. మెడిటేషన్ కంప్లీట్ అయ్యే వరకు దయచేసి ఎవ్వరు కూడా కళ్ళు ఓపెన్ చేయొద్దు మాస్టర్స్. మనం మధ్య ప్రాసెస్ లో కళ్ళు ఓపెన్ చేసినా కూడా ఇప్పటి వరకు తీసుకున్న శక్తి అంతా వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా. శ్వాస తీసుకుని నోటితో రిలీజ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా లాంగ్ బ్రీత్ తీసుకుని మీ దృష్టి మొత్తాన్ని మైండ్ మీద పెట్టండి మాస్టర్స్. పెట్టి నోస్ ని క్లోజ్ చేయండి. విడుదల చేస్తున్నప్పుడు ప్రెజర్ గా విడుదల చేయండి మాస్టర్స్. ఇప్పుడు రెండు చేతులని మన మెడిటేషన్ ముద్రలో చేతిలో చేయి పెట్టుకుని ఓంకారం చెప్పి చాన్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఓంకారాన్ని పైకి అనండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు మీ శరీర భాగాలు మొత్తం వైబ్రేట్ అవ్వాలి ఓంకారం అంటున్నప్పుడు. ఓం ఓం ఓం. ఓం ఓం. మీరు ఓంకారం అంటున్నప్పుడు మాస్టర్ మీ నాభి నుంచి రావాలి. ఓం ఓం ఓం. రిలాక్స్ మాస్టర్స్. ప్రశాంతంగా మీ శ్వాసనే గమనిస్తూ శ్వాస మీద ధ్యాస. మీ యొక్క శ్వాస స్థాయి ఎంతవరకు ఉంది? లాంగ్ బ్రీత్ చేయగలుగుతున్నారా, షార్ట్ బ్రీత్ చేయగలుగుతున్నారా? అబ్జర్వ్ చేయండి మాస్టర్స్. లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా మీ శ్వాసనే గమనిస్తూ నిదానంగా రిలీజ్ చేయండి మాస్టర్స్. రిలీజ్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న టెన్షన్ అంతా బయటికి రిలీజ్ అయిపోతున్నట్లుగా ఫీల్ అవుతూ చేయండి మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. లాంగ్ బ్రీత్ తీసుకోండి మాస్టర్స్. రిలీజ్ చేస్తున్నప్పుడు మీలో టెన్షన్ అంతటి పోయినట్టు రిలీఫ్ గా విడుదల చేయండి మాస్టర్స్.
శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఇప్పుడు ఈ క్షణం ప్రజెంట్ మీ హార్ట్ లో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది ఒక్కసారి గమనించుకోండి మాస్టర్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంది మీ సిచ్యువేషన్? ఎక్కడన్నా టెన్షన్ పడ్డారా? ఏ విషయంలో అయినా టెన్షన్ వచ్చిందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. లేదా గత కొద్ది రోజుల క్రిందట ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక విషయంలో టెన్షన్ పడినా సరే ఒక్కసారి ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. తెచ్చుకొని ఇప్పుడు ఒక్కసారి బ్రీతింగ్ చేసి ఆ టెన్షన్ అంతా బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా రిలీజ్ చేసేయండి మాస్టర్స్. మీలో నుంచి ఆ టెన్షన్ అంతా పోయినట్లుగా ఒక్కసారి ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుని బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు శ్వాసను మనం బయటకు విడుదల చేస్తున్నప్పుడు ప్రశాంతంగా దానిని మనలో నుంచి మొత్తం పూర్తిగా పోయినట్లుగా విడుదల చేసేయండి మాస్టర్స్ ఆ టెన్షన్ అంతటిని. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆలోచన వచ్చినా సరే వచ్చిన ఆలోచనని నిలిపివేయండి. వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. ఎరుకతో గమనించండి శ్వాసను. ఇప్పుడు నేను చెప్తున్న వర్డ్స్ ని మీ మనసులో ప్రశాంతంగా మననం చేసుకోండి. ఈ టెన్షన్ అనే ఎమోషన్ ఫీలింగ్ కి 100% నేనే బాధ్యత వహిస్తున్నాను. అది ఎదుటివారి చర్యల వల్లైనా సరే లేదా నా చర్యల వల్లైనా సరే ఈ టెన్షన్ అనే భావన నాలో నుంచి వచ్చింది. ఎదుటివారి వల్ల పడినా సరే నా చర్యల వల్ల జరిగినా సరే ఆ టెన్షన్ అనే ఫీలింగ్ నాలో నుంచి వచ్చింది. ఆ ఆ టెన్షన్ నాలో నుంచి వచ్చిందని తెలుసుకున్నాను. ఆ ఫీలింగ్ అంతా నాలోనే ఉంది. 100% నాదే రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. ఈ టెన్షన్ అలాగే నాలో ఉండటం వల్ల నా ఆరోగ్య స్థితి కూడా లో అవుతుందని తెలుసుకున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇలా టెన్షన్ పడటం వల్ల నా ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది. ఆరోగ్య స్థితే కాదు, నా ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ క్షణం అది నాకు తెలిసింది. మాస్టర్స్ శ్వాసనే గమనించండి మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
శ్వాస మీద ధ్యాస. ఎస్. తెలుసుకున్న ఆ టెన్షన్ మొత్తాన్ని మనం ఈ క్షణం మనలో నుంచి రిలీజ్ చేసేసాం మాస్టర్స్. ఇప్పుడు మన సోల్ కి ప్రామిస్ చేస్తున్నాం, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. చాలా ప్రశాంతంగా నా పనులన్నిటినీ చేసుకోగలను. నా ఆలోచనలు కూడా, నా థాట్స్ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఫీల్ అవ్వండి మాస్టర్స్, ఆ ప్రశాంతతను ఫీల్ అవ్వండి. రిలాక్స్ గా. హండ్రెడ్ పర్సెంట్ నా సోల్ కి నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అని. నా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ప్రశాంతంగా ఉంచుతాను అని. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. టెన్షన్ వల్ల మీ బాడీలో పార్టులు ఎంతో ఒత్తిడికి గురై ఉంటాయి. ఒక్కసారి వాటన్నిటికీ మనస్ఫూర్తిగా, ఇంకొక్కసారి ఫైనల్ గా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి మాస్టర్స్. ఐఎమ్ రియల్లీ సారీ. నేను టెన్షన్ పడటం వల్లే మీకు ఒత్తిడి కలిగింది. ఇక నుంచి మీకు ఒత్తిడి కలిగించను. చాలా ప్రశాంతంగా పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఎస్. మీ ప్రతి పార్ట్, మీ బాడీలో ఉన్న ప్రతి అవయవం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి మాస్టర్స్. మీరు వాటికి ప్రామిస్ చేశారు ప్రశాంతంగా ఉంటాను అని. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి మాస్టర్స్. ఐఎమ్ వెరీ పీస్ఫుల్. చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మనసు, శరీరం, మైండ్ అన్ని అసలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆ ప్రశాంతతతో విశ్వశక్తిని మీలోకి చాలా ధారాళంగా తీసుకోండి మాస్టర్స్. శ్వాసని మనం గమనిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. అద్భుతంగా
ప్రవేశిస్తున్న ఆ విశ్వశక్తి తెల్లని కాంతి రూపంతో మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ప్రతి నరానికి ప్రవేశిస్తుంది. మన నాడీ మండలంలో ఉన్న నాడులన్నిటినీ శుద్ధి చేస్తుంది. ఆ శక్తిని ఫీల్ అవ్వండి మాస్టర్స్. మన సహస్రారం నుంచి మన శరీరంలోనికి, మన బాడీలోకి ప్రవేశిస్తున్న ఆ శక్తిని మన బాడీ అంతా నరానికి అలా ప్రవేశిస్తున్నట్లు ఫీల్ అవ్వండి మాస్టర్స్. అద్భుతంగా ఉంది శరీరం ఇప్పుడు. చాలా ఉల్లాసంగా ఉంది. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఒకసారి తలుచుకోండి మాస్టర్, ఈ ప్రపంచంలో నేనున్నంత ప్రశాంతంగా ఎవరు ఉండరేమో. అంత ప్రశాంతంగా ఉన్నాను, అంత సంతోషంగా ఉన్నాను. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. టూ మినిట్స్ మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ ఆలోచన వచ్చినా సరే శ్వాస మీదకి వచ్చేయండి మాస్టర్స్. వెంటనే శ్వాసనే గమనిస్తూ ఉండండి. తెలుస్తుంది మాస్టర్స్, సాధన చేస్తున్నప్పుడు ఆ విశ్వశక్తి మనలోనికి ప్రవేశించటం స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఆ అనుభూతిని పొందండి మాస్టర్స్. 1 minute మాస్టర్స్. ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రతి ఒక్కలం ఎరుకులోనికి వద్దాం మాస్టర్స్. నిదానంగా స్మూత్ గా మీ చేతులు రబ్ చేసుకుంటూ కళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళను చూస్తూ, సారీ, మీ వేళ్ళను చూస్తూ కళ్ళని స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్.
మాస్టర్స్ ప్రతి ఒక్కరు ఇరుకులోనికి వద్దాము. మీ చేతుల్ని కళ్ళ మీద పెట్టుకుని స్లోగా మీ కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. ఒక్కొక్కసారి మనకి చేతులు కూడా బ్లాక్ అయిపోతాయి. ఇలా రావు మాస్టర్స్. మనకి శక్తి ప్రవేశిస్తున్నప్పుడు మన చేతులు ఇలాగే ఉండిపోతాయి. ఇలా తీయడానికి రావు. అప్పుడే మనకి తెలుస్తుంది విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది అని. వన్స్ ఇలా లాక్ చేసాము అంటే విశ్వశక్తి మనలో ప్రవేశించిందంటే ఈ చేతులు రెండు లాక్ అయిపోతాయి. మనకి ఇలా రాదు. అది కూడా ఒక మనకి ఫీలింగ్ తెలుస్తుంది మాస్టర్స్, వస్తుందా రావట్లేదా అన్నది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం అనేది ఉంటది. కొంతమందికి ఏమో ఇక్కడ సహస్రారం నుంచి అలా లోపలికి వెళ్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుసు ఆ శక్తి. ఇంకొంతమందికి ఏమో ఆవలింతలు వస్తాయి. అంటే విశ్వశక్తి లోపలికి వెళ్ళి నెగిటివ్ ని బయటకి తోసేస్తుంది. కొంతమందికి కళ్ళంట నీళ్లు వస్తూ ఉంటాయి. అంటే ఆ లోపలికి శక్తి వెళ్ళి ఇది నెగిటివ్ అంతా బయటకి తీసేస్తుంది అనమాట. ఓకే మాస్టర్స్, అందరూ ఎరుకులోనికి వచ్చారు కదా. యువరాజ్ గారు, yes ma'am. ఈరోజు మంచి మాట ఎవరు చెప్తున్నారండి? రోజుకొకరు అనుకున్నాం కదా, ఒక మంచి మాట. ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. మెడిటేషన్ అయిపోయింది కదా. ఏదైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి మాస్టర్స్. మీకు ఎలా అనిపించింది మెడిటేషన్? రోజు చేస్తున్నారు కదా, దాని రిజల్ట్ ఎలా అనిపిస్తుంది? రమాదేవి గారు ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. రమాదేవి గారు, రమాదేవి గారు మాట్లాడండి మేడం. మాట్లాడండి మేడం. చాలా బాగుంది మేడం మెడిటేషన్. మొత్తం గోల్డ్ కలర్ లాగా అనిపించింది నాకు. ఓ గ్రేట్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ముందు మన లైఫ్ లో టెన్షన్ అదే పోయింది అనుకోండి, అసలు అది ఇంకా మిగిలిన ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్ని నిదానంగా మనం రిమూవ్ చేసుకో. అసలు అవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. టెన్షన్ వెళ్ళిపోయింది. బాడీ అంతా బాగా నిమ్ముగా ఇలా వైబ్రేషన్. అవును, సాధన రోజు చేస్తూ ఉంటే డిఫరెన్సెస్ వస్తాయి మ్యామ్, తెలుస్తుంది మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా మాస్టర్స్? మాస్టర్ గ్రూప్ లో ఇంతమంది ఉన్నారు, ప్లీజ్ రోజుకొక్కరు ఒక మంచి మాట చెప్పండి. మనకి ఎన్నో తెలిసినవి ఉంటాయి కదా. ఎందుకు అంటున్నానంటే మాస్టర్స్, మనము ఒక విషయం చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పే విషయము కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ మీ ఫ్రీక్వెన్సీకి తగ్గ మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి మీరు చెప్పే ఒక మంచి మాట వాళ్ళకి అది చేరి వాళ్ళలో మార్పు అనేది వస్తుంది అనమాట. అందుకు అంటే మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ తగ్గది చెప్తేనే మ్యాచ్ అయ్యి వాళ్ళు వింటారనమాట. అందుకు రోజుకొకరు ఒక మంచి మాట చెప్పండి అనేది. అట్లాగా మనము మన ద్వారా మంచి అనేది అలా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, మనకు కూడా మంచి వస్తూ ఉంటుంది. అందుకు రోజుకొకరు. ఇవాళ ఎవరు చెప్తున్నారు మాస్టర్స్? ఈ రోజు 12 అయినా సరే వదలను నేను. జూమ్ సెక్షన్ చెప్పాల్సింది ఎవరో ఒకరు. చెప్పండి మాస్టర్స్, ఎవరు చెప్తారు? రమాదేవి గారు మీరు చెప్పండి. ఏదో ఒకటి, అంటే మన పురాణాల్లో జరిగిన ఒక మంచి స్టోరీ అయినా సరే ఉంటది కదా, ఒక నీతి కథ ఉంటది, లేదు మన లైఫ్ లో మన చుట్టుపక్కల ఏదైనా జరిగిందైనా సరే ఉంటది కదా. కథ రూపంగా కాదు కానీ మేడం, జస్ట్ నా మనసుకి అనిపించింది మాత్రం చెప్తాను. అలాగైనా పర్వాలేదు, అది కూడా ఒక సందేశమే మాస్టర్. అది కూడా ఒక సందేశం లాగా వెళ్తుంది. ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు, ఓహో మనం ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఇలా ఆలోచించాలా అన్నది కూడా తెలుసు. చెప్పండి మేడం. ఎప్పుడు అయినా ఎదుటి వాళ్ళకు నాకే అన్ని తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు మేడం.
ఎస్, చూసారా, కరెక్ట్ గా వచ్చింది అది. నాకే అన్ని తెలుసు, నాకు ఎవరితో పని లేదు. ప్రతి విషయం నేనే ఎవరికైనా చెప్తా కానీ ఎవరిది చెప్పింది నేను వినను అని ఎప్పుడు అనుకోవద్దు మేడం. అవును 90 ఇయర్స్ వరకు ఉన్నా కూడా అనుకోవద్దు. అవును, అది కరెక్ట్. ఎప్పుడు ఎవరి ద్వారా ఎంత చిన్న వయసులో అయినా పెద్ద వయసుల దగ్గర నుంచి అయినా కూడా ఏదో ఒకటి మనకు తెలుస్తా ఉంటది. అవును, అది చిన్న మేడం. అవును, ఎస్, తెలుస్తుంది. అంటే ఎలా అంటే ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నాకు తెలుసు అంటే ఓకే, ఒక కాన్ఫిడెంట్ వరకు ఈ సబ్జెక్ట్ నాకు తెలుసు, నేను ఈ పని చెయ్యగలను, అలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతా నాకే తెలుసు అనుకుంటూ ఒక ఈగో లాగా వెళ్ళిపోతుంది అనమాట. నేను చెప్పిందే కరెక్ట్, నాది అలా ఆ వేళ వెళ్ళకూడదు. సో చిన్న పిల్లవాడే దగ్గర కూడా మనం ఒక నీతిని నేర్చుకోవచ్చు. పసిపిల్లవాడి దగ్గర కూడా మనం నీతిని నేర్చుకోవచ్చు. ఒక మొక్కను చూసి నీతిని నేర్చుకోవచ్చు. ఒక ప్రాణి, ఒక జంతువును చూసి, ఎక్కడైనా సరే మనం వాటిని చూసి ఎన్నో నీతులు మనం నేర్చుకోవచ్చు. అట్లా అన్ని మనకే తెలుసు అంటే, మనకే తెలుసు అంటే ఒక స్థాయిని మించి నాకే తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్, అట్లా అనుకుంటాం అనేది కరెక్ట్ కాదు. ఈ పనిలో నాకు అంతా తెలుసు, ఎందుకు అంటే దాన్ని సాధన చేసి దాని గురించి రీసెర్చ్ చేసి ఆ పనినిలో 100% ఇది తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు ఓకే, ఏంటంటే వాళ్ళు ఇంకొక 100 మందికి నేర్పించగలుగుతారు. ఎస్, నేను దీంట్లో సామర్థ్యం ఉంది, నాకు నేను నేర్పిస్తాను అంటారు. అలాంటి ఆలోచన కరెక్ట్. థ్యాంక్ యూ మాస్టర్. చూసారా, ఒక మంచి ఆలోచన. అట్లా అంటున్నా అది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాలండి, మాట్లాడితేనే మేడం, మీలో ఉన్న ఫాదర్ ఉన్నారన్నారు, పేరేంటి మ్యామ్? అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అప్ప, మా నాన్న పేరు మల్లికార్జున మేడం. వీడియో ఫస్ట్ ఆన్ చేసుకున్నాడు. యాక్చువల్ గా నేను అన్మ్యూట్ చేస్తాను సార్. రైట్ ఆఫ్ చేస్తున్నాడు. అప్ప అన్మ్యూట్ చేశాను. అన్ని చాలా మంచి మంచి స్టోరీస్ చెప్తాడు మేడం. బాగా చాలా నాలెడ్జ్ ఉంది. సార్ ఒక్కటి షేర్ చేసుకోండి మా కోసం. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. నేను 2016 నుంచి 2007 నుంచి యోగా కార్యక్రమంలో ఉన్నా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. భిక్షమయ గురూజీ ఆధ్వర్యంలో ఉన్నాను. ఓకే. ఈ మధ్య భిక్షమయ గురూజీ ద్వారానే 18 క్లాసులకు భిక్షమయ గురూజీ ద్వారానే ఆయన ఎంబడి 6 సంవత్సరాలు ఉన్నా. ఇప్పటికి కూడా ఆయన ఏ పని చెప్పినా, గురువు గారు చెప్పిన పని మీరకుండా చేస్తూనే ఉంటాం. క్లాసు ఇప్పుడు మహానందిలో నెలకు 2 సార్లు ప్రకృతి వైద్యం పెట్టాడు. 9 రోజులు క్లాసు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి సార్. మీరు యోగా నేర్చుకున్నారండి సార్? మీరు యోగా ఇప్పుడు చేస్తున్నారా? చేస్తుంటాం. మార్నింగ్ చేస్తారా రోజు? మెడిటేషన్, ఆసనాలు ఏం లేవు కానీ మెడిటేషన్ ఎక్కువ తీసుకుంటా. ఎందుకంటే యోగా అంటే తెలుసుకోవడమే కదా, కలియకే కదా. యోగా అంటే కలియక, శరీరము మనసు కలియక. ఆ శరీరం మనసు కలిసిన తర్వాత ఏ పని అంతే, కలవడం కలిసి మనం పర్ఫెక్ట్ గా పనిచేస్తే అంతే, అదే యోగా. సాధన అంటే ఏం లేదు, మనం చేసుకుంటూ మనం పని చేసే పనిని పర్ఫెక్ట్ పోవడమే సాధన. అది కరెక్ట్. 100% మనం చేసే పనిని మనస్ఫూర్తిగా అంగీకరించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాము అంటే అది 100% సాధన. కళ్ళు మూసుకుని కూర్చుంటే వచ్చేది ఏమి ఉండదు. మనము కార్యక్రమాలు సాధన చేసుకుంటూ పోతుండాలి అంతే. ఎవరికి బాధపడకుండా, ఎవరికి నిరాశ లేకుండా తృప్తిగా ఉండాలా, ఎదుటి వాళ్ళు కూడా తృప్తిగా ఉండాలని నా కోరిక.
ఈ చెప్పండి సార్. 200 రోజులు అయింది సార్. ప్రతిరోజు మేము ఫ్రెండ్స్ ఫర్ సేవ ద్వారా నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో 250 మందికి టిఫిన్ పెడుతున్నాం. ఓ గ్రేట్ సార్, గ్రేట్. ఫ్రెండ్స్ ఫర్ సేవ ప్రతిరోజు అటెండ్ అయితే ఉదయం 5 గంటల 3:30కు లేస్తా, స్నానం చేసి దీపారాధన చేసి 1 అవర్ మెడిటేషన్ చెప్తా. 5:30కి మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకుపోయి ఆడ కట్ చేసుకొని టిఫిన్ తయారు చేసుకుని 8 గంటలకు ఆడైతే గ్రూప్ అంతా కలిసి 8 గంటల లోపల 8-15 250 మందికి టిఫిన్ పెడుతున్నాం. దానికి అధ్యక్షుడు వచ్చేసి రావురు పడింద్ర అని యూట్యూబ్ వస్తుండీ. యూట్యూబ్ లో మా ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. ప్రతిరోజు 250 మంది డోనర్స్ రాకపోని విశిష్టమైన అన్నదానం అండి. దానికి సేవ, త్యాగము, సమర్థత అన్ని నేర్చుకున్నాము. యోగాలో నేర్చుకుంటే ఒకరి బాధ పెట్టకుండా ఉండాలనేది మా కోరిక. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే యువరాజ్ గారు, సమయం కూడా చాలా రేపు పౌర్ణమి అండి. రేపు స్పెషల్ క్లాస్ ఉంటుంది. పౌర్ణమి ఇదే మెడిటేషన్, పౌర్ణమి సెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఆరోహణం గ్రూప్ మెడిటేషన్ ఈ గ్రూప్ లింక్ ని మీరు మాక్సిమం అందరికీ ఫార్వర్డ్ చేయండి. చాలా మంచి రిజల్ట్, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే రోజు అమావాస్య ధ్యానం అండ్ పౌర్ణమి ధ్యానం అందరూ యూజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ రేపు మెడిటేషన్ సెషన్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.